హాయ్ అందరికీ, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను అక్కోలింటికి వెళ్తానని చెప్పేసి స్టైల్గా శారీ కట్టుకొని మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు శారీ అనవసరంగా కట్టుకున్నాను రా దేవుడా అనేసి. ఎందుకంటే మామూలుగా మనం రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మనం వంట చేయాల్సిన పని ఉండదు. కాకపోతే నేను వచ్చింది మా అక్కోలింటికి కాబట్టి, మా అక్కే కాబట్టి నేను అక్క కలిసి వంట చేసాము. అయితే అక్క ఏమంటది అంటే, చందు అంటే బిర్యానీ, బిర్యానీ అంటే చందు అంటది. ఎందుకంటే నా బిర్యానీ అంటే ఇష్టం మా అక్కకి. ఇంకా సరే అని చెప్పి అక్క చికెన్ తీసుకొచ్చింది. ఒక 3 kgs వరకు, 3.5 kg వరకు తీసుకొచ్చింది. ఈ ఒక్క రోజుకి ఇంత చికెన్ ఎందుకు తెచ్చుకున్నామంటే, కొంచెం బిర్యానీకి, కొంచెం వచ్చేసి మెక్డీ చికెన్ అంటే KFC చికెన్కి, ఇంకొంచెం వచ్చేసి కర్రీకి తీసుకున్నాం అనమాట. అందుకని 3.5 తీసుకోవాల్సి వచ్చింది. అంటే పిల్లలకి ఎక్కువ KFC ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం KFC చికెన్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం బిర్యానీ చేసుకున్నాము, కొంచెము బిర్యానీలోకి చికెన్ కర్రీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రాగానే ఇంకా మేము వచ్చేటప్పటికే 11 అయిపోయింది కాబట్టి వంట స్టార్ట్ చేసేసాము. బిర్యానీకి ఇంకా దానికి దీనికి సపరేట్ చేసుకున్నాము చికెన్. కొంచెం ఎముకలు, లివర్ పీస్లు అలాంటివన్నీ మేము కర్రీకి వేసుకున్నాము. మిగతా అంతా అక్క నేను మాట్లాడుకుంటూ చేసాం. కానీ శారీ ఎందుకు కట్టుకొచ్చాను రా దేవుడా అనిపించింది నాకు మధ్యలో. ఎందుకంటే వంటగదిలో ఉడికిపోతుంది కదా, మామూలు డ్రెస్సులు అయితేనే ఉడికిపోతుంది, ఇంకా శారీ అంటే చెప్పక్కర్లేదు. మనం ఎప్పుడో ఒకసారి కడతాం, అది కూడా కట్టక. ఇంకా పని చేసేటప్పుడైతే ఎగేసుకుంటూ దిగేసుకుంటూ చేయలేనని చెప్పేసి నేను అస్సలు కట్టాను శారీని. అయితే ఇంక ఇవాళ తప్పలేదు. ఫస్ట్ అయితే చికెన్ KFCకి నానబెట్టేసుకున్నాను. దీనికోసం మిరియాల పొడి, కారం, ఉప్పు, మజ్జిగ ఇవన్నీ వేసి నానబెట్టాను అనమాట KFCకి. అసలు ఇలా చేసుకుంటే ఉంటుంది KFC. మనం అచ్చం బయట తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఎంత హైజీన్గా, ఎంత హెల్తీగా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు మనము. దీంట్లో కొద్దిగా ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కలిపి పెట్టేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకున్నాము. బాక్స్లోకి తీసేసుకొని ఈవినింగ్ వేసుకున్నాం మేము. ఇప్పుడు 12 అవుతుంది టైము. దీంట్లో వేసేసుకుని ఈ మజ్జిగను కూడా దీంట్లోనే పోసేసుకొని ఈవినింగ్ చేసామన్నమాట ఈ KFC చికెన్. అప్పటి వరకు ఈ మజ్జిగలో, ఉప్పు కారంలో బాగా ముక్క ఊరుతుంది కాబట్టి బాగా జ్యూసీగా తయారవుతుంది చికెను. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత అది నానబెట్టుకున్నాక ఇంకో పక్క బిర్యానీ చేసుకున్నాము. అంటే 12 అయిపోయినా పర్లేదు, లేట్గా చేసుకుంటేనే వేడిగా అట్లా ప్లేట్లు వేసుకొని అట్లా తినేయాలి బిర్యానీ అన్నట్టు. బాగా లేట్గా పెట్టాము బిర్యానీ కూడా. మధ్యలో మా అక్కల పాప వచ్చి స్మెల్ భలే వస్తుంది పిన్ని, ఒకసారి టేస్ట్ చూపించంటే ఇంకా దానికి వేశాను. ఇంకా మా అక్క అయితే, అసలు నువ్వు ఇన్ని వంటలు ఎప్పుడు నేర్చుకున్నావే తల్లి, అసలు నాకు తెలియకుండా నేను కూడా ఇన్ని చేయలేకపోతున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటావు కానీ అసలు అలసిపోవు, మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా ఇంతే హుషారుగా ఉంటావు, ఎట్లా అసలు అంటది. ఏమో తెలియదు కానీ వంట అంటే మాత్రం నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. అంటే ఓపిక లేకపోయినా సరే ఒక 4-5 డిషెస్ చేయమన్నా చేసేస్తాను. అంత ఇష్టం అనమాట వంట, కుకింగ్ అంటే నాకు. కుకింగ్ ఇంకా ఇంట్లో ఏదైనా క్రాఫ్ట్ తయారు చేసుకోవడం, ఇంటిని డెకరేట్ చేసుకోవడం, ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకనే నేను ఎక్కువ టైం, ఎంత టైం అయినా సరే దీంట్లో అలసిపోకుండా చేస్తూనే ఉంటాను. ఈ మాట మా అక్క ఎప్పుడన్నదంటే నైట్ వెళ్ళేటప్పుడు అనమాట. ఏదో విషయం వచ్చి చేసేయమంటావా ఇప్పుడు అన్నాను. అవసే తల్లి, పొద్దున్నుంచి చేసుకున్నాం, మనకు అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంకా చేయడానికి అని అన్నదనమాట. అప్పుడు వచ్చింది ఈ టాపిక్. ఇంకా మేమైతే బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీ చేసేసి ఇంకా పిల్లలందరం కూర్చొని ఒక దగ్గర పిల్లలకి పెట్టేసి ఫస్ట్, తర్వాత నేను అక్క తిన్నాము. షన్ను కూడా స్టార్టింగ్లోనే పెట్టేశాము. ఎంతైనా మనకు తోడుగా, మనకి దగ్గరలో మనల్ని అర్థం చేసుకునే ఒక అక్క, ఒక చెల్లో ఉంటే మనకి చాలా బాగుంటుంది కదా. ఒక తోడుంది, ఒక ధైర్యం అనమాట మనకి, ఒక తోడుంది అనేసి. ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత పిల్లలకి ఒక చిన్న కాంపిటీషన్ లాగా పెట్టాము, డ్రాయింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి. ఒకరి తర్వాత ఒకరు పెద్ద డ్రాయింగ్లు వేసేసారు. అంటే ఏదో సీరియస్గా పెట్టేసి ఫేజులు వేసేసారనమాట. ఇంకా వాళ్ళు డ్రాయింగ్ వేసే టైంలో మేము గులాబ్ జామ్ కూడా తయారు చేసాము. గులాబ్ జామ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా KFC చికెన్కి నానబెట్టేసాం కదా, ఇప్పుడు దాన్ని రెడీ చేస్తున్నాను. ఒక దాంట్లో 2 కప్స్లో తీసుకున్నాను. ఇట్లా మైదా కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా, ధనియాల పొడి, కాస్త సాల్ట్, అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని రెండు గిన్నెల్లో వేసుకొని పౌడర్స్ని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోరే తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు. ఇట్లా రెండింటిని కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ 2 బౌల్స్లో ఒకదాని తర్వాత ఒకటి ముంచుకుంటూ అట్లాగా కలుపుతూ మనం రెడీ చేసుకోవాలన్నమాట పీసెస్. అసలు ఇట్లా కలిపి చేస్తూ ఉంటే పీసెస్ అచ్చం మనం బయట కొనుక్కున్నట్లే వచ్చేస్తాయి, మీరే చూడండి.
పీసులు పొద్దున పెట్టాం కదా, అంటే 12 గంటలకు పెట్టాం కదా, ఇప్పుడు 5 అవుతుంది. బాగా ఊరిపోయినాయి అనమాట చికెన్ ముక్కలు మజ్జిగలో, ఉప్పు కారంలో. ఇంకా ఇవి చేసే లోపల పిల్లలిద్దరూ కోన్లు పెట్టుకొని వచ్చారు. ముగ్గురు ఆడపిల్లలు ఎంతైనా వాళ్ళు చేసే పనులు చాలా సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ముగ్గురు ఒకటి చేస్తుంటే మా ప్రిక్కిగాడు ఇంకొకటి అనమాట. వాడు ఇవన్నీ లెక్క చేయడు, అబ్బాయి కదా, వాడు ఆటల్లో వాడుంటాడు. ఇంకా మావారైతే ఇవన్నీ ఏం పట్టనట్టు హ్యాపీగా మంచి సినిమా పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. మధ్య మధ్యలో పిల్లలు వెళ్ళి పలకరిస్తుంటే ఇంకా వాళ్ళని చూస్తూ సినిమా చూసుకుంటున్నారు. ఇంకా చికెన్ ఇట్లాగా ఫస్ట్ ఒక గిన్నెలో తడుపుకొని ఆ తర్వాత ఇంకో గిన్నెలో కూడా తడుపుకొని వేసుకోవాలన్నమాట. అంటే తడుపుకోవడం అంటే పిండిలో బాగా దొర్లించాలి, పిండి అంతా పట్టేటట్టు. ఆ తర్వాత గిన్నెలో వేసుకొని ఆ వాటర్లో 1 నిమిషం నాననివ్వాలి. అప్పుడు ఫస్ట్ పెట్టుకున్న లేయర్ ఉంది కదా, ఆ లేయర్ బాగా అతుక్కుపోతుంది చికెన్కి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో వేసుకొని మళ్ళీ కలపాలి పౌడర్లో. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో వేయంగానే ఈ పై ఉండే లేయర్ ఊడిపోకుండా చికెన్కి అట్లాగే అతుక్కొని ఉంటుంది. దాన్ని గట్టిగా ఒత్తుతూ తీసుకోవాలి మనము రెండోసారి గిన్నెలో వేసినప్పుడు. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ నుంచి ఈ లేయరు ఊడిపోకుండా ఆయిల్ అంతా పాడైపోకుండా ఉంటుంది. నీట్గా మనకి పీసులు చూసారా, మనకి అచ్చం బయట కొన్న పీసులాగే ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడెక్కనిచ్చి అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని తీసేసుకోవడమే. కాకపోతే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ని మనం దేనికి వాడలేం కాబట్టి, కాస్త నుసిలాగా వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్దిగానే ఆయిల్ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ ఆయిల్ వాడకూడదు అన్నట్లు. ఇంకా ఈ పీసులు చూసారా, వేగుతున్నప్పుడే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. అంటే బయట కొన్న స్మెల్లే ఉంటుంది. అట్లాగే తినేటప్పుడు కూడా టేస్ట్ బయట తిన్నట్లే ఉంటుంది. అచ్చం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. చూడటానికి కూడా పీసెస్ అలానే ఉంటాయి బయట కొన్నట్లుగానే. కొద్దిగా టైం తీసుకొని ఓపికగా కానీ చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. చూసారా పీసులన్నీ ఎలా వచ్చాయో. ఏ పీసులు మనం బయట కొనాలంటే ఖచ్చితంగా 1000-1500 ఉంటుంది. మాకు తక్కువకే వచ్చేసింది. 350-400 అయి ఉంటుందేమో మొత్తం కలిపి. ఎంత తక్కువకే మనకి హెల్తీగా ఇంట్లో, అంటే హెల్తీగా అంటే హైజీన్గా, ఆయిల్ ఫుడ్డే కానీ హైజీన్గా చేసుకున్నాం కదా చక్కగా. అంటే ఆల్రెడీ కాగిపోయిన ఆయిల్లో మళ్ళీ కాల్చినట్టు కాకుండా ఫ్రెష్ ఆయిల్లో మనమే చేసుకున్నాం కాబట్టి హైజీన్గా ఉంటుంది. ఇంకా హెల్తీ అంటారా, అంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫుడ్స్ పర్వాలేదు, రెగ్యులర్గా కాకుండా. ఇంకా అది అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ నెక్స్ట్. అంటే ఒక గంట గ్యాప్ ఉందిలేండి. అమ్మో వీళ్ళు అసలు మనుషులేనా బకాసుర్లా అనుకోకండి. ఆ గ్యాప్ ఇచ్చే పెట్టాము. కాకపోతే వీడియోలో కాబట్టి అవన్నీ ఆ గ్యాప్స్ అన్నీ కట్ చేసి మీకు వెంటనే అనిపిస్తుంది. కానీ ఫుడ్కి చాలా గ్యాప్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 8 అయిపోయింది ఇవి తిన్నప్పటికీ. ఇవి అప్పటికే పిల్లలు అందరూ తినేసారు, ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ అవి తినేసేసి ఇంకా ఇంటికి బయలుదేరాలనుకుంటున్నాను. నేను ఇంకా మా వారు తినలేదన్నమాట. దానికి అక్క మళ్ళీ దాన్ని పార్సల్ చేసి ఇచ్చింది. కొంచెం బిర్యానీ అవి ఇవి ఉంటే పార్సల్ చేసి ఇచ్చింది నాకు ఇంటికి. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలతోటి టైం స్పెండ్ చేసాము. ఇట్లా రాముడు సీత అనేసి చాలాసేపు ఆడిన తర్వాత మేము ఇంకా నైట్ బయలుదేరాము. డే అంతా పిల్లల కోసమే గడిపాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నచ్చిందా? నచ్చితే మీతో నేను రమ్మని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి